ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా తన మొదటి మ్యాచ్ని బంగ్లాదేశ్తో తలపడగా ఈ మ్యాచ్లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో గెలిచి ఈ మెగా ఈవెంట్లో బోని కొట్టింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా ఆటగాళ్లు ఆరంభంలో టీమిండియా బౌలర్ల దాడికి కేవలం 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ముఖ్యంగా 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ ఆ ఓవర్లో వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ జట్టుని ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఇక తదుపరి బంతికి హ్యాట్రిక్ సాధించేలా ఒక అద్భుత బాల్ సంధించగా ఆ బంతిని ఆడలేక బ్యాటర్ జాకీర్ సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. అయితే ఆ క్యాచ్ ని స్లిప్స్ లో ఉన్న రోహిత్ శర్మ నేలపాలు చేసి అక్షర్ పటేల్ హ్యాట్రిక్ ని మిస్ చేశాడు. ఇక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని జాకీర్ భారత బౌలర్లని సమర్థవంతంగా ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు. ఇక ఐసీసీ మెగా ఈవెంట్స్ లో హ్యాట్రిక్ సాధించడం అనేది ఒక గొప్ప విషయం. అలాంటి అవకాశాన్ని రోహిత్ శర్మ నేలపాలు చేయడంతో ఆ క్యాచ్ మిస్ అయ్యాక రోహిత్ చాలా ఫీల్ అయ్యాడు. అక్షర్ కి సారీ చెప్పాడు. మొత్తంగా 100 లోపు ఆల్అౌట్ అవుతుంది అనుకున్న బంగ్లా జట్టు కాస్త 228 పరుగుల స్కోర్ చేసి మెప్పించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఇదే విషయమై అక్షర్ పటేల్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ లో మేము ఆరంభంలో వరుసగా వికెట్లు తీసి బంగ్లాదేశ్ ని ఒత్తిడిలోకి నెట్టడం చాలా మంచి విషయం. అయితే మిడిల్ ఓవర్లలో వారు పుంజుకుని మంచి లక్ష్యాన్ని మా ముందు ఉంచగలిగారు. అయితే నా హ్యాట్రిక్ మిస్ అయినందుకు కొద్దిగా బాధగానే ఉన్నప్పటికీ దానికోసం నేను పెద్దగా ఆలోచన చేయకూడదని డిసైడ్ అయ్యాను. హ్యాట్రిక్ బంతికి దాదాపు వికెట్ వచ్చేసిందనే భావించాను. సెలబ్రేషన్స్ కూడా మొదలుపెట్టాను. అయితే రోహిత్ భయ్య క్యాచ్ వదిలేయడాన్ని ఆ తర్వాత చూశాను. రోహిత్ భయ్య క్యాచ్ వదిలేసినందుకు బాధపడలేదు, ఎందుకంటే ఇదంతా ఆటలో ఒక భాగం మాత్రమే. రోహిత్ బాయ్ కూడా ఆ క్యాచ్ మిస్ అయ్యాక చాలా ఫీల్ అయ్యాడు. నాకు సారీ కూడా చెప్పాడు. ఆటగాళ్లుగా మనం స్వప్రయోజనాలను పట్టించుకోకూడదు, జట్టు కోసం మాత్రమే ఆలోచించాలి. ఎవ్వరూ కావాలని తప్పులు చేయరని అక్షర్ చాలా హుందాగా సమాధానమిచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.